హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. నేను మీకు ఈ వీడియోలో నేను ఏ యాప్ యూస్ చేసి వీడియో ఎడిటింగ్ చేస్తున్నానో, సింపుల్ బేసిక్ స్టెప్స్ని యూస్ చేసి నేను వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తున్నానో నా యూట్యూబ్ వీడియోస్ కోసం నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను లాంగ్ లెంత్ వీడియోస్ కోసం చెప్తాను అనుకుంటున్నాను అనమాట. తర్వాత మీకు కావాలంటే నేను షార్ట్స్ కోసం కూడా చెప్తాను. రెండిటికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే లెంత్ షూట్ చేసే విధానం కానీ ఎడిట్ చేసే విధానం కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంతే అండి, ఇంకేం కాదు. సో ఈరోజు నేను విఎన్ యాప్ ఆల్మోస్ట్ 99% నేను విఎన్ యాప్ యూస్ చేసి నా వీడియోస్ ఎడిట్ చేస్తుంటాను. సో ఈరోజు నేను మీకు విఎన్ యాప్ కోసం చెప్తాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎడిటింగ్ కొంత వచ్చి ఈ వీడియో చూస్తానంటే నాకు తెలిసి వాళ్ళకి ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట. ఏంటి ఇవన్నీ నార్మలే కదా అనిపిస్తుంది, పూర్తిగా ఎడిటింగ్ రాదు, అసలు ఎలా చేయాలి అనుకొని తెలియక చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. అందుకే కొంచెం ఈజీ వేలో సింపుల్గా అసలు ఎలా చేసుకోవాలి, మరి అడ్వాన్స్డ్ వరకు వెళ్ళకుండా సింపుల్గా ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా ఎడిట్ చేయాలనేది నేను మీకు ఇందులో చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఆ డౌట్స్ని తీసుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మొబైల్లో మీరు ముందు వీడియో ఎడిట్ చేయాలంటే మీరు కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసి ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు, లేదంటే ఏదైనా వ్లాగ్ చేస్తున్నారు, లేదా ఏదైనా బయటికి వెళ్ళి వీడియో తీస్తున్నారంటే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చైనా చేసుకుంటారు, లేదంటే ఆల్రెడీ కెమెరా మీరు ఇలా పెట్టుకొని షూట్ చేసుకుంటారు కదా. అలా మీరు షూట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా లాంగ్ లెంత్ వీడియోస్కి మొబైల్ అడ్డంగా ఇలా పెట్టి వ్లాగ్ తీయాలన్నమాట. అదే మీరు షార్ట్ వీడియోస్ తీయాలి అనుకుంటే క్లిప్స్ ఎప్పుడు కూడా ఇలానే షూట్ చేయాలి. సో లాంగ్ లెంత్ వీడియోస్ కోసం ఈరోజు నేను మీకు చెప్తున్నా కనుక ఈరోజు ఓన్లీ లాంగ్ లెంత్ వీడియోస్ కోసమే మాట్లాడదాము. ఎప్పుడు కూడా మొబైల్ని హారిజంటల్గా పెట్టి షూట్ చేయాలి. ఇలా చేసేటప్పుడు మీరు ఒక పాయింట్ చూడాలన్నమాట. కెమెరా ఓపెన్ చేశాక నేను మీకు అది ఇప్పుడు చూపిస్తాను. మీరు కెమెరా ఓపెన్ చేయంగానే చూడండి, పైకి నంబర్స్ ఉన్నాయి కదా 00 అని. ఇప్పుడు మీరు షార్ట్కి కానీ ఒకవేళ వీడియో ఎడిట్ చేయాలి, షూట్ చేయాలి అనుకుంటే ఎప్పుడు కూడా మీరు ఇక్కడ ఇలా బటన్ నొక్కిస్తే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా మొబైల్ పెట్టి లాంగ్ లెంత్ వీడియోస్కి అయితే ఇలా తిప్పుతామని చెప్పాను కదా, అప్పుడు చూసారా నంబర్స్ అనేవి పైకి వెళ్ళాయి. నంబర్స్ ఇలా ఖచ్చితంగా పైకి ఉంటే మాత్రమే మీకు ఇక్కడ ఇలా వీడియో అనేది ఇలా షూట్ అవుతుంది అనమాట. చూసారు కదా అండి, మీరు ఇలా చేసుకోవాలి. కొన్నిసార్లు మీరు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ నంబర్ అనేది సమ్టైమ్స్ మీరు ఇలా తిప్పేటప్పుడు కూడా కొన్నిసార్లు ఇక్కడికి నుంచి ఇక్కడికి కొన్నిసార్లు స్టక్ అయిపోతుంటుంది, ఇక్కడే ఉండిపోతుంది. అలా అయిందంటే మీ లాంగ్ లెంత్ వీడియో అంతా మీకు తెలియకుండానే మీరు మొబైల్ అడ్డంగా పెట్టినప్పటికీ కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు తర్వాత లెంత్ ఈ స్ట్రైట్ని మీరు షార్ట్ చేసినా క్రాప్ చేసినా సరిగ్గా రాదు, లెంత్ అనేది మొత్తము కల్బిల్ అయిపోతుంది. ఎప్పుడు కూడా లాంగ్ లెంత్కి 60:9 రేషియోలోనే మన వీడియో లెంత్ అనేది ఉండాలి. సో అందుకు ఎప్పుడు కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నంబర్స్ పైకే ఉండాలి, మొబైల్ ఎప్పుడు అడ్డంగానే ఉండాలి. అప్పుడే మీకు లాంగ్ లెంత్ వీడియోస్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడైతే విఎన్ యాప్ని మనం ఓపెన్ చేసుకుందాము. విఎన్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. మనము న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ని మనం నొక్కితే ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో న్యూ ప్రాజెక్ట్ అని మీరు ఏదైతే కొడతారో అది మీ కొత్త వీడియో అనమాట ఎడిట్ చేయడానికి. ఇక్కడ వీడియో బేస్డ్ మ్యూజిక్ బేస్డ్ అని ఉంది కదండి, నాకు ఇది ఈ మధ్యనే వస్తుందనమాట, ముందు ఇలా వచ్చేది కాదు. వీడియో బేస్డ్ అనమాట. మనం ఎప్పుడు చేసేది వీడియో అన్నీ ఎడిట్ స్టార్ట్ చేసుకొని తర్వాత దానికి వాయిస్ కానీ మ్యూజిక్ కానీ ఇచ్చుకొని చేసుకుంటాం కనుక అది వీడియో బేస్డ్. కొంతమంది మ్యూజిక్ బేస్డ్ అది మనకి ఇప్పుడు అవసరం లేదు, బేస్డ్ అని ఉండి సేవ్ అని నొక్కి వెళ్ళిపోవాలి. నేను మీకోసం కొన్ని ఆల్రెడీ క్లిప్స్ సెలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే మీరు కూడా ఏవేవి కావాలో ఆ క్లిప్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఫస్ట్ క్లిప్ ఇది అనుకోండి. ఫస్ట్ క్లిప్ ఏదైతే అది సెలెక్ట్ చేస్తారో నెక్స్ట్ అలాగా చూసుకుంటారు. నెక్స్ట్ 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 మిస్ అవ్వకుండా అన్ని క్లిప్స్ యాడ్ అయ్యేలాగా చూసుకుంటారు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇది మిస్ చేసి ఇక్కడికి వెళ్ళిపోయా కదా, జస్ట్ మళ్ళీ దానిపై టచ్ చేసేస్తే అవి పోతాయి, మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు మనము ఈ వీడియోని ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, ఈ యారోని ఇట్లా పెట్టుకుంటే మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని వీడియోస్ కూడా ఇందులో వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు మనకి ఏదైనా
ఎడిట్ చేసుకోవాలి, కొంచెం సరిగ్గా క్లిప్స్ రాలేదు అంటే ఇవన్నీ కట్ చేసుకోవటము, మ్యూజిక్ యాడ్ చేయటము, లేదా వాయిస్ ఇవ్వటము, టెక్స్ట్ యాడ్ చేయటము అనేది నేను మీకు బేసిక్ ఈరోజు నేను మీకు చెప్తాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే, ఎప్పుడైతే వీడియో క్లిప్స్ మీరు కొన్ని షార్ట్స్ కని కూడా తీస్తారు కదా, మధ్య మధ్యలో లాంగ్ వీడియోస్ అని కూడా కొన్ని తీస్తారు. ఎప్పుడు కూడా ఫస్ట్ క్లిప్ అనేది లాంగ్ వీడియోతోనే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఫస్ట్ క్లిప్ కానీ షార్ట్ క్లిప్ పెట్టారో మీ రేషియో అంతా పోతుంది. అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పా కదా అండి, ఇది సేవ్ చేయకుండా వదిలేస్తున్నాను. డిస్కార్డ్ అని కొడితే ఇది మరి మనకి సేవ్ అవ్వదు. సో ఇప్పుడు నేను లాంగ్ లెంత్ వీడియో కదా నేను ఇప్పుడు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మీకు ఫస్ట్ క్లిప్ షార్ట్ పెట్టి చూపిస్తా. చూసారా, ఇది నిలువుగా ఉంది. ఇది సెలెక్ట్ చేసి ఊరికే కొన్ని లాంగ్ పెట్టాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. చూసారా లెంత్ ఎలా వచ్చిందో. ఈ లెంత్లో ఇప్పుడు నుంచి మనది అడ్డంగా వెళ్ళిపోతుంది. ఈ అడ్డంగా పెట్టాల్సింది. నేను ఇలా చాలా వరకు కూడా నా ఎక్స్పీరియన్స్లో ఏమైందంటే ఇది నేను తర్వాత నేర్చుకున్నాను. ఓహో అక్కడ మిస్టేక్ అవుతుందా అని చెప్పి. ఒకవేళ పొరపాటున ఫస్ట్ క్లిప్ మీరు నిలువుగా పెట్టారు, అది మీకు చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇప్పుడు మీరు మార్చుకోలేరు కనుక ఒకవేళ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ క్లిప్ ఎలా పెట్టినా నెక్స్ట్ క్లిప్ ఎలా పెట్టినా మర్చిపోకుండా మీరు చేయాల్సింది ఏంటంటే, పైన చూశారు కదా ఒరిజినల్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, యారో పై ఇలా దాన్ని ఇలా క్లిక్ చేయగానే మీకు లెంత్ అన్నీ వస్తాయి. మీకు అసలు ఏ రేషియోలో ఈ వీడియో లెంత్ ఉండాలి అనేది ఖచ్చితంగా మీరు వీడియో ఎడిట్ స్టార్ట్ చేయంగానే 16:9 రేషియోలో మీ లెంత్ పెట్టుకొని సెలెక్ట్ చేస్తే మీకు ఫస్ట్ క్లిప్ అడ్డంగా ఉన్నా నిలువుగా ఉన్నా మీకు ఏ ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు షార్ట్ కనుక అది మిడిల్లో వచ్చింది కదా అండి, మిగిలిందంతా మీ లెంత్ అసలు పోకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. అందుకు ఖచ్చితంగా పైకి వెళ్ళి లెంత్ అయితే 16:9 రేషియోలో పెట్టుకొని మొత్తం వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. నాకు ఇది స్టార్టింగ్లో తెలియక నేను అది మార్చుకోకుండా ఫస్ట్ క్లిప్ కానీ షార్ట్ కానీ ఇలా సెలెక్ట్ చేసి తర్వాత లాంగ్ వీడియో ఎంత పెట్టినా కానీ రేషియో సెట్ అయ్యేది కాదనమాట. అదండి. ఇప్పుడు మనం నార్మల్గా వెళ్ళిపోదాము. నార్మల్గానే సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. అన్ని లాంగ్ లెంత్ వీడియోస్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకోసం నేను కొన్ని తీసాను, అవన్నీ ఇప్పుడు మీకోసం సెలెక్ట్ చేస్తున్నా. ఇదండి. ఇప్పుడు మీకు కావాల్సినవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. దీంట్లో ఉండే మనకు ఆప్షన్ ఏంటంటే, లాస్ట్లో ఉండే ఈ వాటర్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. డిలీట్ అని కొట్టేస్తే అది రిమూవ్ అయిపోతుంది. సో మనకి ఎటువంటి వాటర్ మార్క్ వీడియో పైన కానీ రాదు, లాస్ట్లో కూడా ఉండదు. దాన్ని డిలీట్ చేసేస్తాం కనుక నీట్గా మనము వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది, ప్రతి క్లిప్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు దీంట్లో సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఇది ఇప్పుడు ఉంది కదా, ఈ క్లిప్లో మీకు ఫస్ట్ పార్ట్ ఏదైనా నచ్చలేదు, లేదా నెక్స్ట్ పార్ట్ నచ్చలేదు, లేదా మిడ్ పార్ట్ నచ్చలేదు అనుకునేటప్పుడు మీరు అది కట్ చేయాల్సి ఉంటుంది కదా అండి. అది కట్ చేయాల్సి ఉండేటప్పుడు నేను ఈ వీడియో తాలూకా వాల్యూము 0 పెట్టుకుంటున్నాను, లేదంటే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తుంటుంది. నేను ఎక్కడైతే మాట్లాడానో అక్కడ మళ్ళీ మీకు అది వినిపిస్తాను నేను. ఇదిగోండి, ఇప్పుడు ఈ క్లిప్ నేను స్టార్ట్ చేశా కదా అండి, ఇది మీరు స్టార్టింగ్లో ఏమైనా మీరు మాటలో తడబడినా అదంతా కట్ చేద్దాం అనుకుంటారు కదా, దానికోసం ఇప్పుడు మీకు అలా ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇక్కడే మీరు ఇలా అడ్జస్ట్ చేసేస్తూ ఉంటారనమాట. లేదు కొత్త కనుక స్టార్టింగ్లో ఇక్కడ ట్రిమ్ అని ఉంటుంది, చూసారు కదా, ట్రిమ్ అని ఉంటే ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవడం, లెంత్ స్టార్టింగ్ కానీ బ్యాక్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ట్రిమ్ అని నొక్కంగానే మీ తాలూకా క్లిప్ తాలూకా లెంత్ 6.60 సెకండ్స్ అని వచ్చింది కదా అండి. నాకు ఇప్పుడు స్టార్టింగ్ ఒక కాసేపు వద్దు, లాస్ట్ కూడా నాకు వద్దు అంటే ఇగోండి, ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ లాస్ట్ తీసాను 4.93, అంటే నాకు ఈ మిడ్ పార్టే కావాలనుకున్నా కనుక నేను ఆ లెంత్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ టిక్ కొట్టేస్తాను. నాకు అప్పుడు నా అన్వాంటెడ్ నాకు ఏమైతే వద్దో అది డిలీట్ అయిపోతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది, నాకు ఫస్ట్ నచ్చింది, లాస్ట్ నచ్చింది, కానీ నాకు మిడ్లో నాకు నచ్చలేదు అనుకునేటప్పుడు చూడండి, ఎప్పుడు మీకు వైట్ కలర్ బారే బేస్, దాన్ని మీరు పెట్టుకునే ప్రతిదీ ఎడిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అసలు ఏ లెంత్లో మీకు కావాలి చేంజెస్ అనేది దీన్ని చూసుకొని మీరు చేయాలి. ఇప్పుడు మిడ్లో నాకు వద్దు అనేటప్పుడు ఏం చేస్తారంటే, చూడండి, నాకు ఇక్కడ వరకు ఓకే అనుకున్నాను కదా, స్ప్లిట్ నొక్కాను.
స్ప్లిట్ నొక్కగానే చూసారా ఆ క్లిప్పు ఇదొకటి ఇదొకటి ఈ క్లిప్పు చూసారు కదా. స్ప్లిట్ నొక్కంగానే ఇక్కడొక క్లిప్పు ఇక్కడొక క్లిప్పు 2 క్లిప్స్గా డివైడ్ అయిపోయింది. సేమ్ క్లిప్పు కనుక మీకు ఇదిగో ఈ పార్ట్ కూడా వద్దు అనుకుంటే ఇగోండి మళ్ళీ స్ప్లిట్. అంటే నేను ఒక వీడియోని 3 రకాల స్ప్లిట్గా చేశాను కదా అండి. చూడండి 1 2 3. ఇప్పుడు ఒకవేళ మీకు ఫస్ట్ పార్ట్ వద్దు అంటే ఫస్ట్ పార్ట్ ఇక్కడ పెట్టి సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేయచ్చు. సెకండ్ పార్ట్ వద్దు అంటే చూసారు కదా ఇక్కడ సెలెక్ట్ అయింది బార్డరు, సెలెక్ట్ అయ్యి డిలీట్ చేసేయచ్చు. థర్డ్ పార్ట్ వద్దు అంటే అదేనా డిలీట్ చేసుకోవచ్చు. నాకు మిడ్ పార్ట్ వద్దు అనుకున్నా కనుక అక్కడ సెలెక్ట్ చేసుకొని డిలీట్. చూసారు కదా ఆ పార్ట్ వెళ్ళిపోయింది. అలా మీరు ఇలా స్ప్లిట్ ఇప్పుడు ఇదే పార్ట్ని ఫస్ట్ సెకండ్ ట్రిమ్ కాదు డైరెక్ట్గా మీరు డిలీట్ చేయగలరు అంటే స్ప్లిట్ నొక్కేసి లెఫ్ట్ పార్ట్ వద్దు అంటే డిలీట్ చేసేయచ్చు అనమాట. అలా మీరు డిలీట్ చేసుకునేలాంటే ట్రిమ్ కానీ చేయొచ్చు, డిలీట్ కానీ చేయొచ్చు. ఈ ఆప్షన్ మీరు అలా యూస్ చేసుకోవచ్చు. ట్రిమ్ డిలీట్ ప్రతి దాంట్లో కూడా చూసుకుంటారు. ప్రతి వీడియోలో కూడా మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు వస్తుంది నాకు ఇది వద్దు, ఈ ముక్కొద్దు ఆ ముక్కొద్దు అని చెప్పి. అలా మనము ఆల్మోస్ట్ సమ్ టైమ్స్ అయితే నేను 45 మినిట్స్ కూడా నేను షూట్ చేసింది. చాలా లెంత్ తక్కువ తెచ్చి 10 మినిట్స్కి అలా తెచ్చేటప్పుడు మనము ఈ ట్రిమ్ ఈ స్ప్లిట్ యూజ్ చేసి డిలీట్ చేయటము ఇలాంటి ఆప్షన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. కనుక మీరు ఎక్కడ ఏ పార్ట్ మీకు వద్దు అనుకున్న ట్రిమ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే అక్కడ కరెక్ట్గా పెట్టి స్ప్లిట్ కొట్టి దాన్ని మీరు ఎక్కడైతే ఈ యెల్లో కలర్ బార్డర్ సెలెక్ట్ అయి ఉంటుందో అది సెలెక్ట్ అయిన పార్ట్ అనమాట, దాన్ని మీరు డిలీట్ అని కొట్టేయచ్చు అనమాట. అలా మీరు ఈ ట్రిమ్ కానీ స్ప్లిట్ కానీ యూస్ చేసి మీ మీ వీడియో క్లిప్స్లో ఉండే ప్రతి ఒక్క అన్వాంటెడ్ పార్ట్ని మీరు తీసేయచ్చు. ప్రతి దగ్గర కూడా మీరు చూడండి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. లేదు నాకు ఈ క్లిప్పే వద్దు అంటే ఇది సెలెక్ట్ చేసుకొని డిలీట్ మీరు ఈ 2 ఆప్షన్లో ఏది వాడినా కూడా అది డిలీట్ అయిపోతుంది. మీకు అలా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పుడు దీంతోనే మీరు సగం చేసేస్తారనమాట ఎడిటింగ్ అనేది. అలా కొత్తలో అయితే ట్రిమ్ స్ప్లిట్ వాడి చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు వీడియో సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఏమేమి వీడియో క్లిప్స్ అయితే మీకు ఇష్టం లేదో అవన్నీ డిలీట్ చేసుకొని ఒక లెంత్లో వీడియోనైతే మీరు ఇప్పుడు తెచ్చుకున్నారు. చూసుకున్నారు అలా మొత్తం చూసుకుంటారనమాట. ఓకే నాకు ఇప్పుడు వీడియో అంతా ఓకే, దీంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. వీడియోలో నేను ఇంకా వాయిస్ మ్యూజిక్ అవే పెట్టుకోవాలి కానీ వీడియోలో ఏ చేంజెస్ లేదు అనుకొని మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక లెంత్ కూడా చూసుకుంటారు. ఎందుకంటే లాంగ్ లెంత్ వీడియోస్ మీరు ఎంత లెంత్లోనే పెట్టవచ్చు. కానీ ఎప్పుడు కూడా మనం కొంచెం 40 మినిట్స్ నేను షూట్ చేశాను కదా 40 మినిట్స్ కూడా పెట్టేస్తానంటే అవ్వదు కదా అండి. అలాంటప్పుడు మీరు దాన్ని ఎడిట్ చేసి మెయిన్ పాయింట్సే పెట్టుకుంటూ 15 మినిట్స్కో 10 మినిట్స్కో 18 మినిట్స్కో అలా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మొత్తం అందులో ఉండే పార్ట్స్ అన్నీ కూడా తీసి ఎడిట్ చేసుకుంటారు. ఆ ఎడిటింగ్ అంతా అయ్యి వీడియో అంతా కరెక్ట్ లెంత్లో మీకు వచ్చాకనే మీరు వాయిస్ ఓవర్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అంటే మీరు ఇంకా పబ్లిష్ చేసే వీడియో అంతా రెడీగా ఎడిట్ అయిపోయి ఉండాలి. ఇంకా మీరు వీడియోని ఇంకెటువంటిది ఇంకా దాన్ని చెరపకూడదు అనమాట. దానికి జస్ట్ ఇప్పుడు మీరు వాయిస్ ఇవ్వడానికి రెడీగా ముందు ప్రతి క్లిప్ని కూడా జాగ్రత్తగా చూసుకొని అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు మీరు మ్యూజిక్ కానీ వాయిస్ కానీ ఇవ్వాలి. లేదు అంటే మొత్తం మీరు ఇచ్చే వాయిస్ మ్యూజిక్ అంతా డిలీట్ చేసి మళ్ళీ మీరు వీడియోని కానీ ఎడిట్ చేసినట్టుంటే అది ఇంకా మీకు లాంగ్ లెంత్ ప్రాసెస్ అయిపోతుంది. సో అది జాగ్రత్తగా ఫస్ట్ ట్రిమ్మింగ్ కరెక్ట్గా చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మీకు చెప్పాల్సింది మ్యూజిక్. చూసారు కదా ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా అండి, ఇక్కడే దీంట్లోనే మీరు వాయిస్ కూడా ఇచ్చుకోవచ్చు, మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపిస్తా. నేను ఇందాక 0 చేసాను సౌండ్ అంతా. సో అందుకే నేను మీకోసం కొన్నిటికి నేను నార్మల్ క్లిప్స్ తీసా, కొన్నిటికి నా వాయిస్ కూడా ఇచ్చాను. సో మీకు మ్యూజిక్ వాయిస్ ఎలా ఇవ్వాలనేది ఇక్కడ చూపిస్తా. మ్యూజిక్కి వెళ్తారు. 3 ఆప్షన్స్ వచ్చాయి కదా అండి. ఓన్లీ మ్యూజిక్ నేను ఇప్పుడు ఈ మధ్య అయితే నేను మోస్ట్లీ మ్యూజిక్ని యాడ్ చేయడం అనేది ఎంతవరకు నాకు వీలుంటే అంతవరకు తగ్గించేశాను. వీలున్నంత వరకు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఎందుకంటే చాలా వరకు మనకి క్లెయిమ్స్ అనేవి వస్తున్నాయి, కాపీరైట్ క్లెయిమ్స్ అవి. సో అందుకని నేను ఎప్పుడైనా కానీ మ్యూజిక్ని అవాయిడ్ చేస్తున్నాను ఈ మధ్య. ఒకవేళ మీకు ఖచ్చితంగా మ్యూజిక్ యాడ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్, నేను సగం వాయిస్ ఇచ్చాను మిగిలిన దానికి నేను మ్యూజిక్కే ఇవ్వాలనుకుంటే యూట్యూబ్ స్టూడియోలో
ఖచ్చితంగా యూట్యూబ్ స్టూడియోలో ఉండే తాలూకా మ్యూజిక్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది మొబైల్ వాడితే మొబైల్‌లో studio.youtube.com అని చెప్పి ఓపెన్ చేసి డెస్క్‌టాప్ సైట్ గాని ఓపెన్ చేస్తే మనకి మన యూట్యూబ్ తాలూకుది మన ఛానల్ తాలూకుది యూట్యూబ్ స్టూడియో డెస్క్‌టాప్ సైట్‌లో ఓపెన్ అవుతది. దాంట్లో మీకు మ్యూజిక్ అని ఉంటదనమాట. దాంట్లోకెళ్ళి యాట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని చెప్పి మీకు కొన్ని సాంగ్స్ ఉంటాయి అక్కడ. చాలా సాంగ్స్ ఉంటాయి. దాంట్లో ఏదైతే యాట్రిబ్యూషన్ రిక్వైర్డ్ కాదు, నాట్ రిక్వైర్డ్ అని ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మిగిలినవి కానీ మీరు యాట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని చెప్పి మీరు కానీ మీ యాట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని చెప్పాక మీరు కానీ మీ డిస్క్రిప్షన్లో కానీ వాటి కోసం ఏమైనా మెన్షన్ చేయకపోతే మీకు కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మీకు పడతా ఉంటాయి. కనుక మీరు ఎంతవరకు వీలుంటే అంతవరకు అది వాడకుండా ట్రై చేయండి. వాడాలి అనుకుంటే యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి అనుకుంటే యూట్యూబ్ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటారేమో. అసలు యూట్యూబ్ నుంచి అసలు ఏది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవద్దండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో నాన్ కాపీరైట్ సాంగ్స్ అని చూసి కొన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మ్యూజిక్ యాడ్ చేసి ఉన్నాను. దానివల్ల కూడా నాకు క్లెయిమ్స్ వచ్చాయన్నమాట. అలా అవి చూసుకొని ఆ క్లెయిమ్స్ వస్తున్నాయని అవి పూర్తిగా వాడటం మానేశాను. ఎప్పుడు కూడా యూట్యూబ్ స్టూడియోలో ఉండే మ్యూజిక్ని మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీ దగ్గర డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ ఆ సైట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్లోనే ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మీరు ఇంకా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ స్టూడియోలో మ్యూజిక్కి వెళ్ళేసి. సో ఆ మ్యూజిక్ని మనము విఎన్ యాప్లోకి తెచ్చుకొని ఉంటామన్నమాట. ఇక్కడ ఆడియో సింబల్ నొక్కంగానే మ్యూజిక్ అని వస్తుంది కదా అండి. నా దగ్గర ఆల్రెడీ కొన్ని సాంగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా యూట్యూబ్ అని. అది మీరు ఇలా నొక్కాక ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంకా ఉన్నాయి మీ డివైస్లో సాంగ్స్ ఉన్నాయి యూట్యూబ్ మ్యూజిక్ నుండి డౌన్లోడ్ చేసుకునేవి అనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ మ్యూజిక్ అని కొట్టాక మీ ఫైల్స్ నుంచి మిగిలిన సాంగ్స్ కూడా ఇక్కడ మీరు తెచ్చి యాడ్ చేసుకోవచ్చు. నేను అలా ఒక 27 మ్యూజిక్స్ పెట్టుకున్నాను. అందులో సగము యూట్యూబ్ మ్యూజిక్లోనే కాదనమాట. అవి నేను వాడట్లేదు. సో మొదట ఇది ఏదైతే కనిపిస్తుందో అది యూట్యూబ్ మ్యూజిక్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకునేది. సో అది మనం యూజ్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇది యూజ్ అని ఉంది కదండి. యూజ్ అని నొక్కాక చూసుకుంటారా ఆ సౌండ్ మీకు నచ్చిందో లేదో అని చూసుకొని యూజ్ చేస్తారనమాట. లెంత్ చూసుకుంటారు. మీకు ఇది సరిపోతుందో లేదో అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ టిక్ ఉంది కదా, టిక్ కొట్టేస్తే దానికి వచ్చి యాడ్ అయిపోతుంది. చూసారు కదా అండి. మొత్తం ఇప్పుడు మన వీడియోకి ఆడియో అనేది మొత్తం మ్యూజిక్కి యాడ్ అయిపోయింది. నేను ఎడిట్ చేసే క్లిప్స్కి నేను ఇక్కడ నుంచి మాట్లాడటం స్టార్ట్ చేశాను. చూసారా, ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను కనుక నాకు లెంత్ ఆడియో తాలూకా మ్యూజిక్ నాకు ఇక్కడ వరకే కావాలి. నాకు ఇటు సైడ్ మరొద్దు. ఎందుకంటే ఇటు సైడ్ నేను ఆల్రెడీ మాట్లాడాను కనుక నాకు అటు సైడ్ మరొద్దు, నాకు ఇక్కడ వరకే కావాలి అనుకునేటప్పుడు స్ప్లిట్ అని కనిపిస్తుంది కదా అండి. స్ప్లిట్ అనేది నొక్కేసి లెఫ్ట్ సైడ్ది మనకు కావాలి, రైట్ సైడ్ వద్దు కదా. చూడండి, ఎప్పుడు కూడా ఏది సెలెక్ట్ చేసినా దాని చుట్టూ బార్డర్ వస్తుంది, అది సెలెక్ట్ అయినట్టు. సో నాకు ఇప్పుడు రైట్ సైడ్ వద్దు కనుక ఆల్రెడీ చూసారా 2 భాగాలుగా స్ప్లిట్ అయ్యింది. దాన్ని నేను రైట్ సైడ్ పెట్టి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. సో ఇక్కడ దాకే మనకి మ్యూజిక్ ఉంది. ఇక్కడ నుంచి నా వాయిస్ వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు విఎన్ యాప్ కోసం చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి గైస్. మళ్ళీ నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఊరికే ఏదో ఒకటి మాట్లాడాలి కదా మాట్లాడుతున్నాను. కనుక మీకు ఇంకా ఎక్కడ మ్యూజిక్ యాడ్ చేయాలనుకున్నా కానీ ఈ వైట్ బార్ని అక్కడ పెట్టుకొని మ్యూజిక్ అని పెట్టి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మ్యూజిక్ మీరు కట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎలా అయితే వీడియో ఎడిట్ చేస్తారో అలాగే మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ అయినా చేసుకోవచ్చు, స్ప్లిట్ అయినా కొట్టేసి డిలీట్ అయినా చేసుకోవచ్చు అనమాట. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఆడియో పెట్టుకోవచ్చు. లేదు మీరు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నారు అనుకోండి, ఈ ఆడియో మీకు ఇంతవరకే కావాలి, మిగిలింది వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నారు అనుకోండి, దాన్ని స్ప్లిట్ చేసేస్తారు. 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇటు పక్క స్ప్లిట్ చేస్తారు కదా, ఇది సెలెక్ట్ అయింది, మీకు ఇది లౌడ్గా కావాలి అని అనుకుంటే సారీ అండి వాల్యూమ్ అని కొట్టి మీరు లెంత్ వాల్యూమ్ ఆల్రెడీ చూసారు కదా అండి. దీని తాలూకు వాల్యూమ్ చూడండి,
100% ఉంది కదా వాల్యూము. దాన్ని ఓకే చేసుకుంటారు. ఈ స్ప్లిట్ చేసి రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు 0 అయినా చేసేయొచ్చు డైరెక్ట్‌గా. 0 చేసి ఓకే చేసి ఇక్కడ నుంచి మీరు వాయిస్ ఓవర్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదా వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ ఆడియోని మీరు చిన్నగా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు అదే చూపిస్తాను. నాకు ఇక్కడి నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనిపించింది అనుకోండి. ఇక్కడ మ్యూజిక్‌కెళ్ళి రికార్డ్ అని ఉంది కదా రెడ్ కలర్‌లో, దాన్ని మనం నొక్కాక ఇక్కడ రెడ్ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని టచ్ చేశాక 3, 2, 1 అని మీరు అనంగానే మీరు ఏదైతే రికార్డ్ ఇద్దాం అనుకుంటున్నారో అది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, అదే పాయింట్లో పెట్టుకోవాలి. మళ్ళీ చూపిస్తా. అదే పాయింట్లో పెట్టుకొని, ఇది ఎందుకంటే స్ప్లిట్ చేసా కదా, ఆ ఎగ్జాక్ట్ పాయింట్లో పెట్టుకొని మ్యూజిక్‌కెళ్ళి రికార్డ్ నొక్కి స్టార్ట్ చేసి నేను ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తాను. ఇప్పుడు నేను మీకు కెమెరా ఫ్రంట్తో చూపిస్తాను. ఇది నొక్కి 3, 2, 1 అని వచ్చాక హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. మీ అందరికీ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మరీ స్లోగా చెప్తున్నా అంటే మీరు వాయిస్ని కొంచెం మీ స్పీడ్ని కొంచెం 1.25 ఎక్స్లో ఇందులో పెట్టి వినండి, ఓకేనా? అలా నేను ఇక్కడ వరకు ఇచ్చానండి రికార్డు. రెడ్ కలర్లో చూస్తున్నారు కదా, మనము ఇక్కడ నుండి మ్యూజిక్ ఉంది, రెడ్ కలర్లో ఆడియో కూడా మనం రికార్డ్ చేసాం కనుక 2 లైన్స్ మీకు కనిపిస్తున్నాయి. పైన రెడ్ కలర్లో రికార్డు, ఆడియో అనేది మ్యూజిక్ అనమాట. ఇప్పుడు ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. చూసారు కదండి, నేను ఇప్పుడు మీకు ఆడియో ఇందాక వినిపించా కదా, అది నేను రికార్డ్ చేశాను. ఈ కింద ఆడియోని వాల్యూమ్ దగ్గర పెట్టి మీకు ఒకవేళ మీరు మాట్లాడుతునేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో చిన్నగా మీకు మ్యూజిక్ కావాలి అనిపిస్తే ఈ వాల్యూమ్ని మీరు 10లోనో లేదో 15లోనో పెట్టుకుంటే చూడండి. మీ అందరికీ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మరీ స్లోగా చెప్తున్నా అంటే మీరు వాయిస్ని మ్యూజిక్ కొంచెం ఎలా అయినా మ్యూజిక్ చూసారు కదండి, కొంచెం డామినేటింగ్గా అనిపిస్తుంది కదా, అందుకని నేను వాల్యూమ్ అనేది 7లో పెట్టి ఇక్కడ టిక్ కొట్టుకుంటున్నాను అనమాట. అప్పుడు మీకు ఏంటంటే వాయిస్ వస్తుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. మీ అందరికీ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మరీ స్లోగా చెప్తున్నా అంటే మీరు వాయిస్ని కొంచెం మీ స్పీడ్ని కొంచెం 1.25 ఎక్స్లో ఇందులో పెట్టి వినండి, ఓకేనా? అదండి, చూసారు కదా, వాయిస్ ఉంది, మ్యూజిక్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఓన్లీ మ్యూజిక్ ఉంది. ఇంకా నాకు అక్కడ నుంచి వద్దు అంటే మళ్ళీ స్ప్లిట్ చేసి ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తారు. ఇక్కడ మీకు ఓన్లీ వాయిసే ఇవ్వాలనిపిస్తుంది అంటే మళ్ళీ రికార్డ్ చేసి హలో అండి, అందరూ బాగున్నారా, ఏం చేస్తున్నారు అని అన్నాక మీకు ఇక్కడ తాగిపోవాలంటే వెంటనే ఇది నొక్కి దాన్ని చూసుకొని మీరు ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్లే చేసుకోవచ్చు అనమాట. హలో అండి, అందరూ బాగున్నారా, ఏం చేస్తున్నారు అని అన్నాక మీకు ఇక్కడ తాగిపోవాలంటే చూసారు కదా, మీకు ఆడియో ఓకే అంటే టిక్ కొట్టేస్తారు. లేదు నాకు ఆడియో ఓకే కాదు అని అనుకుంటే డిలీట్ చేసేయవచ్చు. డిలీట్ చేసి మళ్ళీ మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అలా మీరు వాయిస్ ఓవర్ని ఇవ్వాల్సి ఉంటుంది. మ్యూజిక్ని యాడ్ చేసుకున్నాము, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేసాము. మళ్ళీ మీకు ఇక్కడ చూసారా, ఇదంతా నేను మాట్లాడలేదు, ఇక్కడ నుంచి నేను మాటలు స్టార్ట్ చేశాను. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అక్కడ నుంచి నేను ఇంకేమీ వాయిస్ కానీ మ్యూజిక్ కానీ పెడదాం అనుకోవట్లేదు, నా వాయిస్ ఉంది కదా అని. మళ్ళీ మీకు ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేయాలనిపించినా వాయిస్ ఇవ్వాలన్నా మీరు ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా ఏది కావాలన్నా కూడా ఎక్కడ కావాలన్నా కూడా మీరు మ్యూజిక్ కానీ వాయిస్ కానీ రికార్డ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మ్యూజిక్ వాయిస్ రెండు ఇచ్చేటప్పుడు ఏంటంటే రెండు తాలూకా వాల్యూమ్ తగ్గించడానికి ట్రై చేయాలన్నమాట. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్ని ఎక్కువ వాల్యూమ్ పెట్టాలి, మీ మ్యూజిక్ని తక్కువ వాల్యూమ్ పెట్టాలి. అప్పుడు మీ మాటలు అనేవి క్లియర్గా అవతలకి వినిపిస్తాయి. వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది చిన్నగా వస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు మ్యూజిక్ కోసం వాయిస్ ఓవర్ కోసం తెలుసుకున్నారు కదా అండి. నెక్స్ట్ టెక్స్ట్ కోసం చూద్దాము. టీ అని కనిపిస్తుంది కదా అండి, టీ అని, దాన్ని మీరు క్లిక్ చేశాక ఇక్కడ టైటిల్ అని కనిపిస్తుంది. ఈ టైటిల్ని క్లిక్ చేశాక ఈ 3 సైజులో మీకు కనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు మీరు ఏదైనా చెప్పాలనుకునేటప్పుడు యాడ్ ఏ హెడ్డింగ్ అనేది పెద్దది మీరు రాయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు చిన్నగా రాస్తే సరిపోతుంది, కొన్నిసార్లు ఇంకా చిన్నగా రాయొచ్చు అనమాట. ఇంకా అడ్వాన్స్డ్లో కూడా మీకు ఉంటాయి, అవి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాము. ప్రస్తుతం మీరు యాడ్ ఏ హెడ్డింగ్లో నేను ఓపెన్ చేసి చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అని కొడుతున్నాను.
కొట్టి టిక్ కొట్టుకుంటున్నా. చూసారు కదా, అది లెంత్ ఎక్కువైపోయి కనిపించట్లేదు. దాని సైజుని నేను తక్కువగా చేసుకోవడానికి ఎలా అంటే చాలన్నమాట. దాన్ని మూవ్ చేసుకోవాలంటే ఎక్కడ మూవ్ చేయాలన్నా దాన్ని మీరు పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ లేదు లెంత్ తగ్గించాలంటే ఆ కార్నర్స్ మీరు ఈ పాయింట్ పట్టుకొని కూడా మీరు దాన్ని సైజుని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దీన్ని కలర్ చూసారా, వైట్ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ కలిసిపోయింది కదా. ఇక్కడ మీరు చూస్తే దీని ఫాంట్ మార్చాలి అంటే ఇక్కడ చూసారు కదా ఫాంట్, ఈ ఫాంట్ దగ్గరికి వెళ్తే మీకు ఏ ఫాంట్లో కావాలంటే ఆ ఫాంట్లో మీరు పెట్టుకోవచ్చు. నేను ఎక్కువగా ఈ ఫాంట్ వాడుతుంటాను, నాకు అది ఓకే కనుక నేను ఓకే చేస్తాను. మీరు ఇప్పుడు దీన్ని కలర్ మార్చాలి అని అనుకున్నా లేదా సైజ్ మార్చాలి అనుకున్నా ఈ కింద ఆప్షన్లు మీరు వాడుకోవచ్చు అనమాట. సైజ్ చూసారు కదా, టైటిల్ సైజ్ అయితే అది, సబ్ టైటిల్ సైజ్ అయితే ఇది, కాంటెంట్ సైజ్ అయితే ఇది. మీ ఇష్టం, మీరు ఏ సైజులో పెట్టుకోవాలన్నా మీరు పెట్టుకోవచ్చు. నేను అంత అడ్వాన్స్డ్లో ఇవన్నీ ఏం వాడను, అత్యవసరం అయితే తప్ప. ఇక్కడ నేను వాడేదంతా ఫాంట్ ఇంకా కలర్ అనమాట. కలర్కి వెళ్తారు చూసారు కదా, కలర్కి వెళ్ళాక మీకు ఏ కలర్ కావాలంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఆల్రెడీ మీకు అక్కడ కాంబినేషన్లో కొన్ని కలర్స్ ఉంటాయి. ఇవన్నీ విత్ బార్డర్ కూడా, అంటే విత్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా ఉంటాయి. వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చి దానిపైన వచ్చేటట్టు కూడా ఉంటాయన్నమాట. లేదు మీకు ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలంది, ఇంకా అడ్వాన్స్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ కింద కూడా ఉంటాయి మీకు. ఈ బార్డర్కి వెళ్ళి బార్డర్ కలర్ మార్చడము, షాడోకి వెళ్ళి షాడో కలర్ మార్చడం, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం, అలా మీరు ఈ ఆప్షన్స్ కూడా ఒకసారి చూస్తే మీరు ఇంకా అడ్వాన్స్డ్గా కూడా మీరు వాడుకోవచ్చు. నేను ఇది పెట్టుకున్నా అందాక. అలా మీరు టెక్స్ట్ యాడ్ చేయాలంటే టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. తెలుగులో కూడా నేను ఆల్రెడీ కీబోర్డ్ని తెలుగులో కూడా ఎనేబుల్ చేసుకున్నా కనుక నేను తెలుగులో కూడా సమ్టైమ్స్ యాడ్ చేస్తుంటాను. వేరే మొబైల్లో అయితే నేను ఇలా టైప్ చేయగానే ఇక్కడ తెలుగులో లెటర్స్ వచ్చేస్తాయండి, అవి ఈజీగా యాడ్ చేసేస్తాను. ఇక్కడ ఏంటంటే టైప్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, నేను ఎప్పుడో చాందిని అని టైప్ చేసా, చాందిని స్టోరీస్ అని కదండి కొడతా అనుకుంటున్నా. పొల్లు పెట్టి టా కొట్టితే స్టా అయింది కదా, స్టో అని రావాలి, స్టోరీ. ఇలా అండి, దానికి కలర్ మీరు ఇక్కడ కూడా మార్చుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ చూడండి కలర్ నొక్కి దీన్ని ఇలా పెడుతున్నా, ఓకే చేయాలి. చూసారు కదా, ఫస్ట్ది చాందిని స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అని తెలుగులో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, ఇప్పుడు తెలుగులో వచ్చింది. అలా మీకు ఎక్కడ ఏది కావాలన్నా మీరు టెక్స్ట్ అనేది మీరు ఏ పాయింట్లో కావాలో ఆ పాయింట్లో ఈ బార్ పెట్టుకొని టెక్స్ట్ అనేది రాసి కలర్స్ని బ్యాక్గ్రౌండ్ని మార్చుకుంటూ ఉండొచ్చు. అలా మీరు టెక్స్ట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత పిక్చర్, నేను ఇక్కడ దేనికోసమో ఇక్కడ చెప్దాం అనుకుంటున్నా అనుకోండి, పిక్చర్కి వెళ్తారు. సమ్టైమ్స్ మీరు వాయిస్ ఓవర్ ఇస్తారు, నేను మీకు ఇక్కడ ఒకటి యాడ్ చేసి చూపిస్తా అండి పిక్చర్ అని చెప్పారనుకోండి. పిక్చర్స్లోకి వెళ్తాం కదా, పిక్చర్స్లోకి వెళ్ళి నా దగ్గర ఆల్రెడీ ఈ పిక్చర్ ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు అది ఈ పిక్చర్ సింబల్ చూసారు కదండి, గ్యాలరీ సింబల్ నొక్కగానే పిక్చర్ యాడ్ చేయాలంటే ఇలా వచ్చేస్తుంది పిక్చరు. దాన్ని మీరు లెంత్ ఇలా పెట్టుకోవచ్చు. దీన్ని మీరు ఇంకా అడ్వాన్స్డ్గా మీరు ఎడిట్ చేయాలి అని అనుకుంటే లాస్ట్లో మాస్క్ అని ఉంటుంది అన్నమాట. ఈ మాస్క్కి వెళ్ళి చూసారు కదా అండి, ఇలా కానీ ఇలా మీరు షేప్లు మార్చుకుంటూ దాని సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటూ కూడా మీరు దాన్ని మార్చుకొని ఇక్కడ యాడ్ చేయొచ్చు. నేను జస్ట్ ఇలా ఉంచేద్దాం అనుకుంటున్నాను, ఓకే. చూసారు కదండి, మీకు ఈ ఫోటో అనేది ఇంకా చాలా లాంగ్గా కావాలంటే దీన్ని పట్టుకొని దీన్ని మీరు ఇలా డ్రాగ్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడు మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఈ ఫోటో అనేది వస్తుంది అనమాట. లేదు నాకు ఎంత ఎక్కువ వద్దు, సగమే కావాలి అనుకుంటే ఆ లెంత్కి వెళ్ళి మళ్ళీ మీరు చెప్పాను కదండి, స్ప్లిట్ చేసి డిలీట్ అయినా చేసుకోవచ్చు, లేదా దాన్ని ట్రిమ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇలా ట్రిమ్ చేసి ఓకే చేసినా కూడా కొంచెం లెంత్లో, అంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసినా డిలీట్ చేసుకోండి, ట్రిమ్ చేసినా తగ్గించుకోండి. లేదు ఇంకా లాంగ్ లెంత్లో కావాలంటే దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసినట్లుంటే మీరు లెంత్ అనేది పెంచుకోవచ్చు అనమాట, ఎంతవరకు కావాలంటే అంతవరకు. సమ్టైమ్స్ దీనిపైన ఇంకేదో వీడియో మీకు చూపించాలనుకుంటే మళ్ళీ ఆ గ్యాలరీకి వెళ్ళి ఫొటోస్కి వెళ్ళి
నేను ఇందాక ఫోటో కదండి యాడ్ చేశాను. మీరు ఏ వీడియో అయినా యాడ్ చేసేయొచ్చు. ఆల్రెడీ మనం యూజ్ చేసిన వీడియో కూడా మనం యాడ్ చేయొచ్చనమాట అక్కడ. చూసారా? యూజ్ చేసింది కూడా నేనిక్కడ యాడ్ చేసుకోవచ్చు. వాయిస్‌ని కొంచెం నాకు మళ్ళీ ఆ వీడియో కూడా నాకెక్కువొద్దు, నాకు కొంచెమే కావాలంటే దాన్ని కూడా మనం ట్రిమ్ చేసుకొని, ఓకే చేసుకొని, దాన్ని మనం ఎంత లెంత్‌లో కావాలంటే అంత లెంత్‌లో, ఏ ప్లేస్‌లో కావాలంటే ఆ ప్లేస్‌లో ఈ సింబల్ యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అలా మీరు ఫోటో కానీ, వీడియో కానీ యాడ్ చేసుకోవచ్చు. సమ్‌టైమ్స్ స్టిక్కర్స్ అని కూడా ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేసుకోవాలంటే చూడండి, విఎన్ యాప్‌లో మనకి రెడీగా స్టిక్కర్స్‌లో సబ్స్క్రైబు ఇవన్నీ ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ అనేది వాడుతుంటా కనుక సబ్స్క్రైబ్ అని నొక్కి, చూసారు కదా, మీకు ఇవన్నీ వస్తాయి ఇలా. మీరు దీన్ని డబ్బులు కట్టి వాడేటప్పుడు ప్రో అనేది ఉంటుంది, దానికి మనము డబ్బులు కట్టాల్సి ఉంటుంది అనమాట. మిగిలిన ప్రో అని లేకపోయినవన్నీ కూడా మనము ఫ్రీగా వాడుకోవచ్చు. ఏదైనా ఫ్రీగా వాడుకోవచ్చు. ఇక్కడ ప్రో అని లేనివి నేను ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ అని చేసుకున్నా కదా అండి, దాన్ని ఓకే చేశాను. చూసారు కదా, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకున్నాను. దీనికి మీకు కొంచెం దాన్ని కదిలితే బాగున్ను, అటు ఇటు వెళ్తే బాగున్ను అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇక్కడ మోషన్ అని ఉంది కదా, ఆ మోషన్ ఆన్ చేసి మీ ఇష్టము. ఈ సబ్స్క్రైబ్ అనే దానికి ఏదైనా మోషన్ కదిలినట్టు, ఫ్లోట్ అయినట్టు, అంటే అదే కొంచెం బ్లింక్ అయినట్టు అలా కావాలంటే మోషన్ అని ఉంది కదా అండి, ఆ మోషన్ అని నొక్కి మీకు ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్ని మీరు ఇక్కడ పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. లేదు మీకు అవుట్ చూసారా 3 ఆప్షన్ ఉంది, ఇన్, అవుట్, లూపు అని చెప్పి. అంతే. అంటే ఇన్ ఏంటంటే స్టార్టింగ్‌లోనే మీకు కదలిక వస్తుంది, అవుట్ ఏంటంటే అది వెళ్ళిపోయినప్పుడు కదలిక వస్తుంది అనమాట. లూప్ ఏంటి అంటే అలాగ బీట్ అవుతూనే ఉంటుంది చూడండి, లూప్ అలా లూప్లో అవుతూనే ఉంటుంది. సబ్స్క్రైబ్ 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 అలా. కనుక మీరు దాన్ని మోషన్కి వాడాలి అని అంటే అక్కడ మోషన్ అనే సింబల్ని వాడి మీరు మీకు కావాల్సిన యానిమేషన్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అలా మీరు అది స్టిక్కర్స్ అనేవి వాడుకుంటారు. అలాగే మీరు ఫోటోకి కూడా మోషన్ ఇవ్వాలి అనుకోవచ్చు. ఈ ఫోటోకి కూడా మీరు మోషన్ అని పెట్టి ఇన్, అవుట్, లూప్ మీకు ఏది కావాలంటే అది. చూసారు కదండి, పైన చేంజ్ అవుతుంది. అలా మీరు వాడుకొని టిక్ కొట్టేయడమే. లేదు మీరు వాడే ఫొటోస్ అన్నిటికీ, మీరు అక్కడ పెట్టే ఫొటోస్ అన్నిటికీ ఒకటే కావాలి మోషన్ అంటే అప్లై టు ఆల్ అని ఉంది కదా, అది కొట్టారంటే అన్నిటికీ అదే మోషన్ యాడ్ అయిపోతుంది అనమాట, మీరు ఏమేమైతే యాడ్ చేశారో వాటికి. సో నాకు ఇది ఒక్కటే చాలు కనుక ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అలా మీరు ఫొటోస్కి, మీ స్టిక్కర్స్కి మోషన్ కూడా యాడ్ చేయొచ్చు. అలాగే మీ వీడియో క్లిప్స్కి కూడా కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మీరు యాడ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, కింద వీడియో క్లిప్స్కి కూడా ఈ ఎఫెక్ట్స్ అని ఉంది కదా అండి, ఇలాగా. కానీ ఇవి షార్ట్‌లో పెట్టడానికి వాటికి ఎక్కువ బాగుంటుంది. కానీ మన వీడియోస్‌లోని మన వీడియో క్లిప్స్‌కి కానీ మనం ఇవి కానీ ఇచ్చామంటే బాగా షేక్ అయిపోతుంది కదా అండి. సో నేను అందుకు వీటిని మన వీడియో క్లిప్స్‌లో వాడటానికి నేను చాలా వరకు తగ్గిస్తాను అనమాట. ఎప్పుడు ఒరిజినల్‌లోనే ఉంచుకొని ఓకే చేసేస్తా. అంటే చెప్తున్నా, ఇన్ని ఉంటాయి ఆప్షన్స్. మీకు బేసిక్ లెవెల్‌లో ఈరోజు నేను అవి చెప్దాం అనుకున్నాను అనమాట. ట్రిమ్మింగ్, మ్యూజిక్, టెక్స్ట్, పిక్చర్ ఇన్ పిక్చర్, స్టిక్కర్స్ కొన్ని చెప్పాను నేను మీకు. అలా మొత్తం చూసుకుంటారండి, మొత్తం చూసుకుంటారు. మీకు ఈ వీడియో తాలూకా ఆడియోని ఎప్పుడూ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు దీన్ని చూడండి, ఈ వీడియోది సౌండ్ వస్తుందనుకోండి, ఆ సౌండ్ అంటే నేను వీడియో తీసేటప్పుడు సౌండ్స్ ఏమైనా ఇందులో ఉండిపోయి ఉంటాయి కదా, దాంట్లో కానీ సౌండ్ నాయిస్ ఎక్కువైతే ఎప్పుడు కూడా వాల్యూమ్ అని పెట్టుకొని జీరోలో పెట్టుకొని టిక్ చేసుకుంటాము. అలా అది కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది లేదా బైక్స్ కానీ కార్స్ కానీ వెళ్ళే సౌండ్ వస్తుంది, లేదంటే కుక్కర్ విజిల్స్ వస్తుంది, లేదంటే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే పక్కన టీవీలో వచ్చే వాల్యూమ్ కానీ, ఎవరైనా పాట పాడుతున్నప్పుడు రికార్డ్ చేయడం కానీ, లేదంటే టెంపుల్స్లో వచ్చే సాంగ్స్ మీరు వినిపించేయడం కానీ అలాంటివి చేస్తే మళ్ళీ మనకి కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి వస్తాయి. కనుక మీరు ఎప్పుడు కూడా మీరు చేసే క్లిప్స్లో వాయిస్ అనేది సైడ్ నుండి వస్తుందో లేదో చెక్ చేసుకొని, వాయిస్ కానీ ఉంది పక్కన వేరే డిస్టర్బెన్స్ ఉంది అంటే దాన్ని
ఎప్పుడు కూడా దాని వాల్యూమ్ని 0 చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వండి. లేదు పక్కన ఏం సౌండ్ లేదు అంటే వాల్యూమ్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేయండి. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది వంట చేసేటప్పుడు తాలింపు వేసే సౌండ్ కావాలి, లేదా కలిపే సౌండ్ కావాలి అనుకునేటప్పుడు మీరు ఆ వీడియో తాలూకా వాల్యూమ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేయచ్చు. లేదు మాకు ఇష్టం లేదంటే వాటిని కూడా మీరు 0 చేసుకోవచ్చు. అలా మీరు స్టార్టింగ్ నుంచి ఇవన్నీ పెట్టుకొని ఒకసారి మొత్తం ప్లే చేసుకొని అంతా సరిగ్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట. అంతా సరిగ్గా ఉన్నాక నాకు ఇది ఓకే, నాకు ఇది బాగా వచ్చింది అనుకునేటప్పుడు పైన బ్లూ కలర్ చూసారు కదా అండి, పైన ఈ యారో నొక్కి చూసారా, ఇక్కడ నేను ఏం మార్చను యాక్చువల్గా. ఈ రిజల్యూషన్ ఎప్పుడు నేను 1080pలోనే అది అలా డైరెక్ట్గా వాళ్ళు ఎలా అయితే ఇస్తారో నేను వాటిని ఏమీ చేంజ్ చేయను. చేంజ్ చేయకుండా ఎక్స్పోర్ట్ ఫైల్ సైజ్ చూసుకుంటారు కదా, ఆ సైజ్ ఎప్పుడు కూడా మీ మొబైల్లో స్టోరేజ్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఎడిట్ చేసేటప్పుడు కూడా ఆ స్టోరేజ్ లేకపోతే మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సేవ్ అవ్వదు. అసలు సేవ్ అవ్వకుండా మీ డివైస్లో స్పేస్ లేదు అంటది. కనుక ఎప్పుడు ఎడిట్ చేసే ముందు కూడా ప్రతిదీ కొన్ని డిలీట్ చేసుకొని ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో అంతా నాకు ఓకే కనుక నేను ఏం సెట్టింగ్ చేంజ్ చేయట్లేదు. ఎక్స్పోర్ట్ అని కొట్టేస్తున్నాను. ఎక్స్పోర్ట్ అని కొట్టాక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 100% వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 100% అయిపోయాక మీకు సమ్ టైమ్స్ అడ్వర్టైజ్ అయినా వస్తుంది, లేదంటే డైరెక్ట్గా డన్ అని వచ్చేస్తే డన్ అని కొట్టాకనే మీ వీడియో ఏమో ప్రాజెక్ట్లో మనం చేసాం కదండి వర్క్లోకి వస్తుంది అనమాట. ఈ విఎన్ యాప్లో ఉండే లాభం ఏంటి అంటే సమ్ టైమ్స్ మీరు కానీ పొరపాటున ఈ ప్రాజెక్ట్ని మీరు డిలీట్ చేస్తారనుకోండి, చూడండి మూవ్ టు ట్రాష్ అని నేను కొట్టేశాను అనుకోండి, పొరపాటున డిలీట్ అయిపోయింది అని అనుకోండి, మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి చూసారు ఈ సింబల్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ట్రాష్కి వెళ్ళి చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా, నేను డిలీట్ చేశాను అనమాట. ఎప్పుడంటే అప్పుడు నేను డిలీట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే స్టోరేజ్ క్లియర్ చేసుకోవడానికి. చూసారా ఫస్ట్ది దాన్ని మీరు ఓకే చేసి రీస్టోర్ అని ఉంది కదా, దాన్ని రీస్టోర్ చేసి ఎస్ కొడితే మీ ప్రాజెక్ట్ మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. లేదు డిలీట్ చేస్తారంటే అది మళ్ళీ మీరు తెచ్చుకోలేరు, అంటే ప్రాజెక్ట్ ట్రాష్లో కూడా డిలీట్ చేస్తే మళ్ళీ తెచ్చుకోలేరు. చూసారా నాది ఇక్కడ వచ్చేసింది, నాకు డిలీట్ చేసింది. సో మనకి ఇది ప్రాజెక్ట్లో కూడా ఉంటుంది, అంటే మళ్ళీ ఏమైనా ఎడిట్ చేసి సేవ్ కూడా మీరు చేసుకోవచ్చు అని వర్క్స్లో ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నదంతా ఉందన్నమాట. చూసారు కదండి, ఇదంతా మనం చేసిన వీడియో. అదండి నేను మీకు ఈరోజు కొంచెం బేసిక్ పాయింట్స్ అనమాట, అంటే ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి బేసిక్, అంటే ఎవరైనా వీడియో క్లిప్స్ తీసుకున్నాక కొంచెం ట్రిమ్ చేసి వాయిస్ ఇచ్చేసి టెక్స్ట్ యాడ్ చేసి ఏమైనా పిక్చర్ యాడ్ చేసి సేవ్ చేయడం వరకు నేను ఈరోజు మీకు నేర్పించాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్లో చెప్తే నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. నేను కొంచెం స్లోగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం కనుక. ఒకవేళ అది స్లోగా ఉంటే మాత్రం మీ వీడియోని కొంచెం ఆడియోని కొంచెం స్పీడ్ పెంచుకొని చూడండి గైస్. అంతే. ఒకవేళ మీకు నచ్చినట్లుంటే కామెంట్లో చెప్పండి ఎలా అనిపించింది ఏంటి అనేది. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హోప్ మీ అందరికీ ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.